హాయ్ అండి, ఇంట్లో కూరగాయలు లేవా? టెన్షన్ వద్దు, 5 నిమిషాలతో శనగపిండితో రెడీ. హెల్దీ అండ్ టేస్టీ బ్యాచిలర్ స్టైల్ గోధుమ పిండి పూరి శనగపిండి కర్రీ చాలా సింపుల్గా చేసి చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలో కలుపుకోవాలి, ముద్దలాగా కలుపుకొని అట్లా నొక్కితే మెత్తగా ఉండాలి. చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పూరి వేసుకోవాలి. పూరి వేసుకొని బాగా వేపుకోవాలి. పూరి పొంగుతుందండి. నేను పూరి చేసింది మిస్ అయిందండి, చూపించలేకపోతున్నాను. పూరి ఎగిపోయినాయండి. పూరి తీసేసుకుందాం. అలాగే అన్ని పూరీలు చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పూరీలని పిల్లలు ఇష్టంగా తింటారు. కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేగి ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి 2. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి 2 రెమ్మలు. కలుపుకోవాలి బాగా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగక్కలేదండి, లైట్గా ఎగితే చాలు. కొంచెం పసుపు వేసుకోవాలి. 3 స్పూన్లు శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది కీలకం. సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. వేగిందండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 3 నిమిషాలు ఉడికించాలండి. చిక్కగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేయాలని. కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, వేసుకోలేదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి పూరి కర్రీ బ్యాచిలర్ స్టైల్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చు, పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి తినడానికి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.